గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏప్రిల్ 18th. నిన్నటి ఎపిసోడ్లో బాలు తన తల్లి గురించి తన మనసులోని బాధను బయట పెడతాడు. తల్లి కోసం తను ఎంత ఆరాటపడుతున్నాడో అందరికీ తెలిసేలా చేస్తాడు. తన మనసులో ఇంత బాధ ఉందని ప్రభావతికి అప్పుడే తెలుస్తుంది. ఇంట్లోని వాళ్ళందరూ తన మనసులోని బాధ విని బాధపడతారు. బాలు మనసులోని ఇంత బాధ దాగి ఉందని శృతి రవిలు మాట్లాడుకుంటారు. అటు రోహిణి కూడా బాలు మనసులో ఇంత బాధను పెట్టుకున్నాడని బాధపడుతుంది. చెయ్యని తప్పుకు నేరం నేను అనుభవించానని చెప్పబోతూ ఉంటే సత్యం బాలుని ఆపుతాడు. బాలు మనసులో ఇంత బాధ ఉందా అని అందరూ ఫీల్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే, బాలు తన మనసులోని బాధను బయటపెట్టిన తర్వాత అందరూ బాలు మనసులో ఇంత బాధ ఉందని అందరినీ ఏడ్పించేశాడు అని అంటారు. ఆ తర్వాత బాలు కఠినమైన మనసులో ఇంత బాధ నిజంగా గ్రేట్ అని శృతి అంటుంది. ఇంకా బాలు ఒంటరిగా బాధపడతాడు. మీనా వచ్చి ఏంటి ఒంటరిగా బాధపడుతున్నారు అని అడుగుతుంది. నేను ఒంటరిగా లేను, నువ్వు ఉన్నావు కదా అని అంటాడు. తన బాధను చెప్పుకొని బాధపడతాడు. అప్పుడే సుశీల అక్కడికి వచ్చి మీ ఇద్దరు విడిపోవద్దు అని కంగారు పడుతూ వస్తుంది. ఇద్దరికి దిష్టి తీస్తుంది. బాలు ఎమోషనల్ కావడం చూసి మీనా ఓదార్చుతుంది. కన్నీళ్లతో మీనా ఒడిలో తలపెట్టుకొని అలాగే బాలు నిద్రపోతాడు. మీనా బాలు గొడవ పడినట్లు సుశీల కలగంటుంది. కలలో బాలును వదిలేసి మీనా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. ఇక మీరు మారరు, మీతో కలిసి ఉండలేనని మీనా కోపంగా అంటుంది. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను, ఈ ఒక్కసారికి నా తప్పును క్షమించు అని మీనాను బతిమాలుతాడు బాలు. బాలు మీనాలను లోపలికి తీసుకొచ్చి దిష్టి తీస్తుంది సుశీల. ఏమైందని ఎందుకు కంగారు పడుతున్నామని బామ్మను అడుగుతాడు బాలు. ఏదో పిడకల వచ్చిందని, మీరిద్దరు కలకాలం కలిసిమెలిసి ఉండాలని బాలు మీనాలతో అంటుంది సుశీల. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు రాకూడదని, మీరు మాత్రం ఎప్పుడు విడిపోవద్దని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక బాలు మీనా ఇద్దరు కలిసి మాట ఇస్తారు. ఎప్పటికీ విడిపోమంటూ మాటే వినడంతో సుశీల సంతోషపడుతుంది. బాలు బాలు ఇంతకు ముందులా లేడని, తనను ప్రేమగా చూసుకుంటున్నాడని, ఒక మాట పడనివ్వడం లేదని మీనా అంటుంది. ఎన్ని గొడవలు జరిగినా కలిసే ఉంటామని సుశీలకు మాటిస్తుంది మీనా. పల్లెటూరు నుంచి సిటీకి వస్తారు. వచ్చి రావడంతోనే ప్రభావతి పూలకొట్టుకు సెలవు అని బోర్డు చూసి చిందులు తొక్కుతుంది ప్రభావతి. అప్పుడే ఒక కస్టమర్ వచ్చి పూలకొట్టు ఓనర్ ప్రభావతి అని పొరపడి ఆమెపై కోపడుతుంది. షాప్ మూసేస్తే మేము ఎంత ఇబ్బంది పడతాం, ఆ మాత్రం బాధ్యత లేదా అని ఫైర్ అవుతుంది కస్టమర్ మాటలతో ప్రభావతి కోపం మరింత పెరుగుతుంది. ఈ కొట్టును నేనే పీకి పారేస్తాను అని బోర్డు పట్టుకుంటుంది ప్రభావతి. ఇక సత్యం ప్రభావతి కోపాన్ని కూల్ చేస్తాడు. ఆ పూలకొట్టు నీకేమన్యాయం చేసిందని సత్యం అంటాడు. రేపే ఇది ప్రభావతి పూలకొట్టు కాదని బోర్డు పెట్టేస్తానని బాలు అంటాడు. అయినా వినకుండా తన పేరును రోడ్డుపాలు చేస్తామని బాలుపై నిప్పులు చెరుగుతుంది ప్రభావతి. ఊళ్ళో అందరూ మంచి ఫ్యామిలీ అని మెచ్చుకున్నారు, కానీ కొట్టుకు చచ్చే ఫ్యామిలీ అని పేరు తీసుకురావద్దని ప్రభావతిపై ఫైర్ అవుతాడు. అయినా ప్రభావతి కోపం తగ్గకపోవడంతో ఆమెను పప్పి అని పిలిచి కూల్ చేస్తాడు. మేనమామ అని మాణిక్యను దారుణంగా అవమానిస్తాడు. దానికి రోహిణి ఫీల్ అవుతుంది. ప్రభావతి వాడి గురించి మీకు తెలిసిందే కదా, మళ్ళీ ఎందుకు అనడం అనేసి అందరినీ కూల్ చేస్తుంది. ఇక మీ నాన్న కాఫీ పెట్టమని అడుగుతుంది. కామాక్షి అక్కడికి వస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూడాలి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. నాయిస్ ఆన్ కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.